లాస్ట్ వీడియోలో వచ్చేసి మనము హిల్బర్ట్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏందో చూసుకున్నాం. దాని యొక్క అప్లికేషన్స్, దాని యొక్క వర్కింగ్ అనేది ఎలా జరుగుతుందో లాస్ట్ వీడియోలో చూసుకున్నాం. ఈ వీడియోలో వచ్చేసి ఫ్రీక్వెన్సీ డిస్క్రిమినేషన్ ఆర్ ఫేజ్ డిస్క్రిమినేషన్ ఫర్ జనరేటింగ్ ఎస్ఎస్పి అంటే ఏంది? సింగిల్ సైడ్ బ్యాండ్. అంటే మనము ఈ సింగిల్ సైడ్ బ్యాండ్లో దాని యొక్క ఫ్రీక్వెన్సీ డిస్క్రిమినేషన్, అదేవిధంగా ఫేజ్ డిస్క్రిమినేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎస్సీ అంటే ఏంది? సప్రెస్డ్ క్యారియర్. అంటే సప్రెస్డ్ అంటే రిమూవ్డ్ క్యారియర్. ఈ ఎస్ఎస్బి సిగ్నల్లో మనము ఈ క్యారియర్ సిగ్నల్ అనేది రిమూవ్ చేస్తాం అనమాట. మేబీ జనరేటెడ్ బై 2 మెథడ్స్. ఈ ఎస్ఎస్బి సిగ్నల్లో వచ్చేసి దాన్ని జనరేట్ చేసేదానికి 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి ఫ్రీక్వెన్సీ డిస్క్రిమినేషన్ ఆర్ ఫిల్టర్ మెథడ్. ఈ ఫ్రీక్వెన్సీ డిస్క్రిమినేషన్ మనం ఫిల్టర్ మెథడ్ కూడా అంటాం. నెక్స్ట్ అలానే ఫేజ్ డిస్క్రిమినేషన్ ఆర్ ఫేజ్ షిఫ్ట్ మెథడ్ అంటాం. దీనికి ఫేజ్ డిస్క్రిమినేషన్ని ఆల్సో కాల్డ్ యాజ్ ఫేజ్ షిఫ్టింగ్ మెథడ్ అంటాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఫేజ్ డిస్క్రిమినేషన్ మెథడ్ అంటే ఏంటో చూద్దాం. ఫేజ్ డిస్క్రిమినేషన్ మెథడ్ అంటే మనకు ఇప్పుడు ఎక్స్ ఆఫ్ టీ, ఇక్కడ కాస్ ఒమేగా సిటీ. ఎక్స్ ఆఫ్ టీ అంటే ఇది వచ్చేసి మెసేజ్ సిగ్నల్. అదే ఈ కాస్ ఒమేగా సిటీ ఇక్కడ ఏముంది? సి ఉంది కదా. ఒమేగా సి అంటే ఏంది? క్యారియర్ ఫ్రీక్వెన్సీ. ఇది వచ్చేసి క్యారియర్ సిగ్నల్ అనమాట. ఇది వచ్చేసి మెసేజ్ సిగ్నల్. దీని యొక్క రెండు ఏమంటాం? దీని యొక్క రెండు ప్రోడక్ట్ చేస్తే ప్రోడక్ట్ మాడ్యులేటర్ అంటాం. ఈ రెండు యొక్క ప్రోడక్ట్ అంటే కాస్ టీ ఇంటూ కాస్ ఒమేగా సిటీ. దీన్ని మనం ప్రోడక్ట్ మాడ్యులేటర్ అంటాం. ఈ రెండు దాంట్లో ప్రోడక్ట్ చేస్తే ఏమొచ్చింది మనకు? డిఎస్పిఎస్సి సిగ్నల్ అనేది వచ్చింది. డిఎస్పిఎస్సి అంటే డి అంటే డబుల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్ సిగ్నల్ అంటాం. ఇక్కడ డబుల్ సైడ్ బ్యాండ్ ఉంటుంది, కానీ ఇక్కడ సప్రెస్ చేస్తుంది అనమాట. క్యారియర్ సిగ్నల్ని సప్రెస్ చేసేది వచ్చింది. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఈ బ్యాండ్ పాస్ ఫిల్టర్ అనేది మనం దేనికి యూజ్ చేస్తామంటే, ఈ వచ్చిన ఈ డబుల్ సైడెడ్ బ్యాండ్ సిగ్నల్ మనం బ్యాండ్ పాస్ ఫిల్టర్లో నుంచి పాస్ చేస్తే మనకేమొస్తుంది? సింగిల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్ సిగ్నల్ వస్తుంది. ఈ బ్యాండ్ పాస్ ఫిల్టర్లో నుంచి మనము ట్రావెల్ చేస్తే మనకు ఓన్లీ ఇక్కడ డబుల్ కదా, మనం ఈ బ్యాండ్ పాస్ ఫిల్టర్లో నుంచి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనకు వచ్చేసి ఓన్లీ సింగిల్ వస్తుంది. ఈ డబుల్ నుంచి పోయి సింగిల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్ సిగ్నల్ అనేది మనకు వస్తుంది అనమాట. ఇది మనకు ఫ్రీక్వెన్సీ డిస్క్రిమినేషన్ మెథడ్లో ఇలా జరుగుతుంది అనమాట. ఫస్ట్ పాయింట్ ఏంది? ఎక్స్ ఆఫ్ టీ కాస్ ఒమేగా సిటీ ఈజ్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ మెసేజ్ సిగ్నల్ అండ్ కాస్ ఒమేగా సిటీ ఈజ్ క్యారియర్ సిగ్నల్. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ దాని యొక్క ద ప్రోడక్ట్ ఆఫ్ ద మెసేజ్ సిగ్నల్ అండ్ ద క్యారియర్ సిగ్నల్ ఈజ్ కాస్ టీ కాస్ ఒమేగా సిటీ. ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ కాస్ ఒమేగా సిటీ. అప్పుడు ఏమొస్తుంది? ఇట్ విల్ జనరేటెడ్ డిఎస్పి అంటే డబుల్ సైడెడ్ సిగ్నల్ అనేది జనరేట్ అవుతుంది. ఆ డబుల్ సైడెడ్ సిగ్నల్ని కెన్ బి ట్రాన్స్ఫర్డ్ త్రూ ద బ్యాండ్ పాస్ ఫిల్టర్ నుంచి ఆ డబుల్ సైడెడ్ సిగ్నల్ అనేది మనకు పంపిస్తే మనకు వచ్చేసి ఎస్సీ సిగ్నల్ అంటే మనకు కావాల్సిన సింగిల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్ సిగ్నల్ అనేది మనకు వస్తుంది అనమాట. దేన్ని యూజ్ చేసి అంటే ఫ్రీక్వెన్సీ డిస్క్రిమినేషన్ మెథడ్ని యూజ్ చేసుకుని ఇది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ డిసిమేషన్ మెథడ్ ఆర్ ఫేజ్ డిస్క్రిమినేషన్ మెథడ్ అంటాం. ఫేజ్ డిసిమేషన్ మెథడ్ అంటే ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ వచ్చేసి పాత్స్ ఉంటాయి, ఇన్ ఫేజ్ పాత్, ఇక్కడ వచ్చేసి కోఆర్డినేటివ్ పాత్ అనేది 2 ఉంటాయి అనమాట. ఎక్స్ ఆఫ్ టీ అంటే మాడ్యులేటింగ్ సిగ్నల్ అంటాం, దీన్ని మెసేజ్ సిగ్నల్ అని కూడా అంటాం. ఈ మాడ్యులేటింగ్ సిగ్నల్ ఎక్స్ ఆఫ్ టీ. నెక్స్ట్ ఇన్ ఫేజ్ పాత్ ఐ, ప్రోడక్ట్ మాడ్యులేటర్ వచ్చేసి ఇక్కడ M1 అంటాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే వీసీ కాస్ 2π FCT, ఇంకొకటి వీసీ కాస్ 2π FCT. ఇప్పుడు ఈ రెండు యొక్క ప్రోడక్ట్ ఇందాక కూడా అంతే కదా, ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ వీసీ కాస్ 2π FCT. దీని యొక్క రెండు ప్రోడక్ట్ని మనం ప్రోడక్ట్ మాడ్యులేటర్ M1 అంటాం. కాస్ టీ వీసీ కాస్ 2π FCT. ఇది ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఇది. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత క్యారియర్ ఆసిలేటర్ అనేది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వీసీ కాస్ 2π FCT అనేది మనము -90° ఫేజ్ షిఫ్ట్ జరిగిన తర్వాత ఈ వీసీ కాస్ 2π FCT ఏమవుద్ది? వీసీ కాస్ 2π అనేది మనకు వీసీ సైన్ 2π FCTగా చేంజ్ అవుతుంది అనమాట. చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇది ఇక్కడ వచ్చింది కదా, ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది వైడ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ -90° ఫేజ్ షిఫ్ట్ జరిగిన తర్వాత ఇక్కడ హిల్బర్ట్ ట్రాన్స్ఫార్మ్ వస్తుంది. హిల్బర్ట్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఈ ఎక్స్ ఆఫ్ టీ అనేది మనకు 90° ఫేజ్ షిఫ్ట్ జరిగిన తర్వాత మనకి ఈ ఎక్స్ ఆఫ్ టీ అనేది మనకి దేనికి కన్వర్ట్ అవుతుంది? ఎక్స్ క్యాప్ ఆఫ్ టీ అనేది మనము హిల్బర్ట్ ట్రాన్స్ఫార్మ్ అంటాం. ఈ వీసీ సైన్ 2π FCT ఇంటూ ఎక్స్ క్యాప్ ఆఫ్ టీ ఏమైంది? రెండు మల్టిప్లికేషన్ చేసేదాన్ని మనం M2 అంటాం. ప్రోడక్ట్ మాడ్యులేటర్ M2. ఎక్స్ క్యాప్ ఆఫ్ టీ ఇంటూ వీసీ సైన్ 2π FCT. ఇది వచ్చేసి ఇక్కడ ఇది మల్టిప్లై చేస్తే ఇది వచ్చింది. ఇక్కడ హిల్బర్ట్ ట్రాన్స్ఫార్మ్ ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు ఇది వచ్చింది అనమాట. ఈ రెండు వచ్చిన తర్వాత మైనస్ అనేది ఇది ఇచ్చినాం, ప్లస్ అనేది ఆర్డర్కి ఇచ్చినాం. ఆర్డర్కి ఇస్తే ఈ ఆర్డర్ అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ SU ఆఫ్ టౌ అంటే మనకు SU ఆఫ్ టౌ అనేది వస్తుంది. SU ఆఫ్ టౌ అని వస్తుంది. U అంటే అప్పర్ సైడ్ బ్యాండ్ అనమాట. ఇక్కడ చూడండి ఎస్ఎస్బి విత్ యూఎస్బి. ఈ ఎస్ఎస్బి సింగిల్ సైడ్ బ్యాండ్, ఈ సింగిల్ అనేది యూఎస్బి మాత్రమే ఉంటుంది అనమాట. యూఎస్బి అప్పర్ సైడ్ బ్యాండ్ అనే సిగ్నలే మనకు
రిలీజ్ అవుతుంది. ఫేజ్ డిస్మిషన్ మెథడ్లో మనకి ఇలా అనేది ప్రాసెస్ అనేది జరుగుతుంది. మనం ఫస్ట్ ఏముంది ఎక్స్ ఆఫ్ టీ, నెక్స్ట్ కాస్ వీసీ కాస్ 2πfct అనేది ఉంది. దాని యొక్క 2 ప్రోడక్ట్ మనం M1 ప్రోడక్ట్ మాడ్యులేటర్ అంటాం. అది ఇక్కడ వచ్చింటుంది అవుట్పుట్. నెక్స్ట్ సేమ్ ఆ వైడ్ బ్యాండ్ 90 డిగ్రీస్ ఫేస్ షిఫ్ట్ జరిగినప్పుడు ఈ కాస్ టీ అనేది మనకి ఇక్కడికి వస్తే ఎక్స్ క్యాప్ టీ అయింది. దాన్ని హిల్బర్ట్ ట్రాన్స్ఫార్మ్ అంటాం. ఇది మల్టిప్లై చేస్తే ఇది కూడా సేమ్ వీసీ కాస్ 2πfct అనేది ఫేస్ షిఫ్ట్ జరిగిన తర్వాత ఇక్కడ కాస్ అనేది సైన్గా మారిపోద్ది. ఇప్పుడు ఈ 2 మల్టిప్లికేషన్ చేస్తే దాన్ని M2 అన్నాం. దాని యొక్క అవుట్పుట్ వచ్చేసి ఇది. దీన్ని కోఆర్డినేటివ్ పాత్ అంటాం. దీన్ని వచ్చేసి ఇన్ ఫేస్ పాత్ ఐ అంటాం. ఆర్డర్కి ఇచ్చేస్తాం. ఇక్కడ వచ్చేసి ఈ SU ఆఫ్ టౌ SSB విత్ USB అంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే అవుట్పుట్ ఆఫ్ M1 ఎంత వచ్చింది మనకి? ఇది చేస్తే అవుట్పుట్ ఏంది? ఇదే కదా కాస్ టీ వీసీ ఎక్స్ ఆఫ్ టీ వీసీ కాస్ 2πfct. M1 వచ్చేసి ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ వీసీ కాస్ 2πfct. నెక్స్ట్ M2 ఏమొచ్చింది? ఎక్స్ క్యాప్ ఆఫ్ టీ వీసీ సైన్ 2πfct. నెక్స్ట్ యాడర్ అవుట్పుట్ అంటే ఏంది? ఇది ఈ 2 సమ్నే మనం యాడర్ అవుట్పుట్ అంటాం. అంటే ఎక్స్ ఆఫ్ టీ వీసీ కాస్ 2πfct ప్లస్ ఎక్స్ క్యాప్ ఆఫ్ టీ ఇంటూ వీసీ సైన్ 2πfct. ఇప్పుడు ఈ 2 దాంట్లో ఏం కామన్ ఉంది? ఇక్కడ వీసీ కామన్ ఉంది. అందుకు వీసీ కామన్ ఇచ్చినప్పుడు ఏమి ఉంటుంది? ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ కాస్ 2πfct ప్లస్ ఎక్స్ క్యాప్ ఆఫ్ టీ ఇంటూ సైన్ 2πfct. ఇది వచ్చేసి మనకు యాడర్ అవుట్పుట్ అంట. టోటల్ యాడర్ అవుట్పుట్ వచ్చేసి మనకి ఇది. దిస్ ఈజ్ అబౌట్ ఫ్రీక్వెన్సీ డిస్మిషన్ మెథడ్ అండ్ ఫేజ్ డిస్మిషన్ మెథడ్. నెక్స్ట్ వీడియోలో మనం డిమాడ్యులేషన్ ఆఫ్ SSB వేవ్స్ అనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.